హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ బిర్యానీ అండి. ఇది చికెన్ కర్రీ బిర్యానీ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ఇలా చేసుకుంటే ఎప్పుడు చేసుకుని ఈ విధంగా చేసుకుంటారు, అంత యమ్మీగా ఉంటుందండి. నేను బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ని కూడా ఒక 3 సార్లు వాష్ చేసి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. తర్వాత అందులో హోల్ గరం మసాలా అయితే వేసానండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసాను. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు వేసానండి. కారం అయితే మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చికెన్కి సరిపడగానే వేయాలండి. తర్వాత అందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసాను. ఇప్పుడు ఫ్రెష్గా చేసిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే 1/2 స్పూన్ పచ్చి గరం మసాలా పేస్ట్ వేసాను. కొంచెం పుదీనా, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. మనకి చికెన్లోంచి పెరుగులోంచి కూడా వాటర్ వస్తుందండి. ఆ వాటర్లో అది బాగా మగ్గాలన్నమాట. అందుకని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. పక్కన స్టవ్ మీద బిర్యానీ గిన్నె అయితే పెట్టానండి. అందులో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొక్క, జాపత్రి వేసి వేయించాలి. ఒకసారి ఫ్రై చేసిన తర్వాత అందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు మనకి చికెన్ ఎలా ఉడుకుతుందో మీకు అయితే చూపిస్తానండి. మూత తీసి మధ్యలో ఒకసారి కలిపాను. మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసానండి. ఈ లోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. మనకి టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గాలండి. కొంచెం పుదీనా, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇది ఒకసారి కలిపేసానండి. టమాటాలు అయితే మగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిపోయి ఇది మనకి దగ్గరికి రావాలి. ఒక 20 నిమిషాల పైన టైం అయితే పడుతుందండి. చికెన్ ఉడకడానికి ఒక అరగంట అయితే పడుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసాను. టమాటాలు కూడా మనకు మగ్గిన తర్వాత అందులోకి బిర్యానీకి తగినంత ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి గరం మసాలా పేస్ట్ వేసాను. పచ్చి గరం మసాలా పేస్ట్ లేకపోతే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. తర్వాత బిర్యానీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసుకోవాలండి. ఈ బిర్యానీకి పెరుగు ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. పెరుగు వేసి బాగా కలిపాను. ఈ పెరుగులోంచి వచ్చే వాటర్ బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయి దగ్గరికి వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేయాలండి. రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. రైస్ మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. ఇలా మగ్గించిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసేసాను. వేసేసి ఒకసారి కలిపానండి. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడే కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. తర్వాత మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు పైన పెట్టేయాలి. చికెన్ ఆల్రెడీ మనకి మొత్తం కుక్ అయిపోయింది కదండి. ఇలా పైన పెట్టినా సరే సరిపోతుంది. అప్పుడు మనకు ఆ చికెన్ ఫ్లేవర్ అంతా బిర్యానీకి వస్తుంది. చికెన్ మనకు ఆల్రెడీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇలా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. చికెన్ పీసెస్ అన్నీ కూడా పైన పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పైన ఒక నీళ్ళు గిన్నె పెట్టి 35 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 35 నిమిషాల పాటు ఉడికించాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల వరకు మూత తీయకూడదు. 10 నిమిషాల తర్వాత మూత అయితే తీసానండి. ఇప్పుడు మనం బిర్యానీ మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, చాలా పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయిందండి. చికెన్ ఫ్లేవర్ కూడా మనకి మొత్తం బిర్యానీలో కూడా వచ్చింది. మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పక్కన కర్రీ కూడా అవసరం ఉండదండి, డైరెక్ట్గా ఇలా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఈ చికెన్ కర్రీ బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.